నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కేటాయించాక అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్నాక శ్రీనివాస్ వర్మని అభ్యర్థిగా నిర్ణయించాక నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా శ్రీనివాస్ వర్మ అభ్యర్థిత్వం మారిపోతుంది. శ్రీనివాస్ వర్మని ప్రకటించినప్పటికీ కూడా వేరే కొత్త అభ్యర్థి ప్రాంతంలో రాబోతున్నారనేటువంటి కొన్ని ఎల్లో మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. శ్రీనివాస్ వర్మని ఎన్నికని ఎదుర్కొనలేడు, శ్రీనివాస్ వర్మకు ఆ సత్తా లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది. శ్రీనివాస్ వర్మకు ఎన్నికలు కొత్త కాదు. శ్రీనివాస్ వర్మ 2019లో పొత్తులు లేనప్పుడే ఆ పార్లమెంట్కి నర్సాపురంలో పోటీ చేయడం జరిగింది. యువకుడిగా ఉన్నప్పుడే 99లో కృష్ణరాజు గారికి ఎన్నికలు ఇన్ఛార్జిగా ఉండి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 2014లో గోకరాజు గంగరాజు గారి అభ్యర్థి అయితే శ్రీనివాస్ వర్మ జిల్లా అధ్యక్షుడిగా ఉండి అన్నీ నడిపించినటువంటి వ్యక్తి. కానీ 2024లో శ్రీనివాస్ వర్మ అభ్యర్థిగా సరిపోడు అనేటువంటి ఒక పెద్ద ప్రచారాన్ని, కారణం ఏంటంటే చెప్పారు అభ్యర్థులు. ఈ విషయంలో మనందరి నాయకులతో పాటు నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీలో అభ్యర్థుల్ని కొంతమంది వ్యక్తులు శ్రీనివాస్ వర్మ నుండి మీకు అందేటువంటి ఆర్థిక సహకారం అంతంత మాత్రంగా ఉంటుంది, మేమైతే మీ ఎన్నికల వ్యయాన్ని మొత్తం భరాయిస్తామనేటువంటి ఒక ఆశ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యర్థులకి 7 శాసనసభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, నేను కూడా ఉన్నా, నా పరోక్షంలో ఏం చెప్పలే. సార్, శ్రీనివాస్ వర్మ చాలా మంచి నాయకుడు, సుదీర్ఘ కాలం పాటు ఆ పార్టీకి పనిచేసినటువంటి నాయకుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పనిచేసి ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టం చేసేటువంటి గ్రామంలో తిరిగినటువంటి వ్యక్తి. ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే సార్ కాలేజీ డేస్లో మాతో పాటు మా కాలేజీలో నేను చదువుకున్న సమయంలో ఉన్నటువంటి అభ్యర్థులు, శ్రీనివాస్ వర్మ గారు కాలేజీలో చదువుకునేటువంటి పెద్ద నాయకుడు, మేము ఆయన అభిమానులం. ఆయనకి ఆ పార్టీలో ఉన్న కారణంగా అలా ఉండిపోయారు, కానీ వేరే పార్టీలో ఉంటే ఈ పార్టీకే శాసనసభ్యుడు అయి ఉండేవారు, వేరే అయి ఉండేవారు అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి అన్ని అర్హతలు ఉన్నాయి కానండి శ్రీనివాస్ వర్మ గారి దగ్గర సరిపడినంత డబ్బు లేదండి అన్నారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో చెప్తే నేను చెప్పా, అంతా అయిపోయాక చాలా ఆత్మీయంగా పెంచారు శ్రీనివాస్ వర్మ గారు మంచి క్యాండిడేట్. అంటే శ్రీనివాస్ వర్మ దగ్గర ఎంతవరకు శక్తి ఉందనేటువంటి విషయం తెలుసు. ఈ ఎన్నికలకి విపరీతంగా వెదజల్లేటువంటి డబ్బు నా దగ్గర లేకపోవచ్చు. శ్రీనివాస్ వర్మకు శక్తి సామర్థ్యాలు లేకుండానే మా జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ చెప్తా ఉన్నా, మిగతా రాజకీయ పార్టీల కన్నా కూడా, అది ఏ పార్టీ కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీల కన్నా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ వర్మ అనేటువంటి విషయం చెప్పారు. ఆర్థికంగా ఎన్నాడు కూడా వెనుకాడినటువంటి పరిస్థితి లేదు. పార్టీ ఆజ్ఞాపిస్తే ఆర్థికంగా రాష్ట్ర పార్టీ నుంచి ₹1 కూడా ఆశించకుండా పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లాలో చేసేటువంటి శక్తి మాకుంది అనేటువంటి విషయం తెలుసు. అయితే అలా మాట్లాడినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో నా మిత్రులు, ఎన్నికలు వారం రోజులు ఉన్నాయనగా, శ్రీనివాస్ వర్మ నువ్వు అభ్యర్థి కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం, మేము ఊహించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చుంటే మేము పల్టీ కొట్టేవాళ్ళం అనేటువంటి మాటలు వాళ్ళు 7 శాసనసభ అభ్యర్థుల దగ్గర నుంచి నాకు వచ్చాయి. ఇవాళ నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఢిల్లీలో నా పార్లమెంట్లో ఉన్నటువంటి 6 శాసనసభ్యులు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అంటే ఏ విధంగా సమన్వయం చేసుకుని ఎన్నిక చేశామనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించుకోవాలి. ఒక సామాన్య కార్యకర్తకు 1991లో భారతీయ జనతా పార్టీలో చేరితే 2024లో కేంద్ర మంత్రి అయ్యాడు అంటే అది భారతీయ జనతా. ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత. ఈ విధంగా సామాన్య కార్యకర్తను
పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తే పార్టీలో ఏదో ఒక రోజు తగినటువంటి గుర్తింపు వస్తుంది అనేటువంటి ఒక చక్కటి ఉదాహరణగా నేను మీ అందరికీ చెప్తాను. ఎన్నికల ముందు పొత్తులు ఉండాలా లేదా అనే అంశం మీద అనేక చర్చలు జరిగాయి. పొత్తులు ఉండాలా లేదా అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం. పెద్దలంతా ఉన్నారు, మిత్రులు సత్య గారితో అన్ని విషయాలు ఆవేళ పంచుకునేటువంటి సందర్భం, ఆవేళ జరిగినటువంటి సమావేశంలో పొత్తులు ఉండాలా లేదా అనేటువంటిది అభిప్రాయం చెప్పడమే మన వంతు. ఏది మంచిది అనేటువంటి నిర్ణయం కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆవేళ బీజేపీలో పనిచేసేటువంటి సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి కార్యకర్తల తరపున ఆవేళ సమావేశంలో ఉన్నటువంటి మిత్రులు కొంతమంది మేము అడిగింది ఏంటంటే, మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి, కానీ ఈ పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏమిటి అనేటువంటి విషయాన్ని మాత్రం మేము అడిగాం. రాజకీయాల్లో అందరినీ ఆహ్వానించాలి, కొత్త వ్యక్తుల్ని, సమర్థతతో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఆహ్వానించాలి. అంటే ఈ ఆహ్వానించేటువంటి క్రమంలో పూర్తిగా పాత కార్యకర్తలను విస్మరిస్తే అది భవిష్యత్తులో పార్టీకి మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని మాలాంటి పెద్దలంతా కూడా ఆవేళ అభిప్రాయం చెప్పింది. ఆవేళ శివప్రకాష్ జీ గారికి నాకు హిందీలో చెప్పేటువంటి అవకాశం లేదు కాబట్టి నేనేం చెప్పేటువంటి విషయం సత్య గారితో ట్రాన్స్లేషన్ చేయించుకుని తెలుసుకున్నాను. ఈ నేపథ్యంలో పొత్తులు కూటమిగా ఏర్పడడం, దానిలో భాగంగా